సిగ్గులేని కాంగ్రెస్ పార్టీ మారితే వేటట, ఫిరాయింపులను మాత్రం ప్రోత్సహిస్తున్నారు దుష్ట కాంగ్రెస్. అది ఎలా ఉందంటే, కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే రాజ్యాంగ సవరణకు అవకాశం ఉంటుంది. అంతేగాని అప్పుడు ఈ హామీ నెరవేర్చితే ప్రజలు వేసిన ఓట్లకు నిజమైన న్యాయం జరుగుతోంది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీలు మారే వారిపై వేటు వేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకున్నట్టు అవుతోంది. కానీ కాంగ్రెస్ పార్టీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి అప్పుడే అద్భుతమైన అవకాశం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలు కాంగ్రెస్లో చేరారు. వీరిని భయపెట్టో ప్రలోభపెట్టో పార్టీలో చేర్చుకున్నారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఒరిజినల్గా బీఆర్ఎస్ నుంచి గెలిచే అధికార పార్టీలో చేరిన వారిపై కాంగ్రెస్ వేటు వేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకొని అద్భుతమైన అవకాశం ఉంది. వాళ్లకు ప్రజలంతా నమ్ముతారు కదా. తద్వారా దేశంలో కాంగ్రెస్ నిజాయితీ నిరూపించుకొని మిగతా రాజకీయ పార్టీలకు ఆదర్శంగా నిలవచ్చు. ఆ పని చేస్తుందా కాంగ్రెస్? చెయ్యదు. ఎందుకంటే ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందే ఈ దుర్మార్గులు. ఇంకా మీదికెళ్ళి చట్టం తెస్తారట. సిగ్గుండాలే కాంగ్రెస్ వాళ్ళకి.